కొంచెం బ్యాగ్ తీసుకోండి. బ్రాహ్మణుని అవమానించేది ఒక ఎపిసోడ్ పెడతారు ఆ సినిమాలో. ఆ సినిమాలో ఇట్లా పెట్టాలి, బ్రాహ్మణుని ఇబ్బంది పెట్టి కొట్టించాడు. అప్పుడు కూడా చాలా పెద్ద గొడవ 4-5 years మీరు అప్పుడు కొత్తగా ఉన్నారు. అప్పుడు అది ఒకసారి చేసింది సార్. ఒకసారి ఫ్యాన్స్ బుక్ చేశారు. ఫ్యాన్స్ వచ్చి ఎక్కువ మంది వస్తారు. మొన్న చూడండి సార్, 2000 పెడితే కూడా పుష్ప సినిమా చేశారు సార్. అందులో వచ్చి వెళ్ళి చూసారు సార్. ఆఖరి 56 వాళ్ళు భిన్నాభిప్రాయాలు వాళ్ళందరూ ఎమ్మెల్యే చేసిన కాంతి కిరణ్ గౌరవ అధ్యక్షుడు జనరల్ కార్యక్రమాలు ఉంటారు సార్. సర్వీస్ కార్యక్రమాలు తెలంగాణ మూవ్మెంట్ నుంచి ఉన్నాం సార్. తెలంగాణ మూమెంట్ బేస్ చేసుకుని స్టార్ట్ అయ్యారు. అందరూ కలిసి ఉన్నాం. మీడియా మీద మోహన్ బాబు చేసినటువంటి ఏదైతే దాడి తెలంగాణ యూనియన్ జర్నలిస్ట్ యూనియన్ ఏదైతే ఉన్నదో TUWA TJF తీవ్రంగా ఖండిస్తుంది. జర్నలిస్టుల మీద గతంలో కూడా ఏదైతే మోహన్ బాబు బౌన్సర్లు పెట్టి దాడి చేయించడం, ప్రధానంగా నిన్న తన ఏదైతే ఇంటి దగ్గర జరిగినటువంటి ఘర్షణలో ప్రధానంగా మోహన్ బాబు మీడియా జర్నలిస్టులని 2-3 మీద దాడి చేయటం అనేది మొత్తం కూడా ఆయన జర్నలిస్ట్ సమాజానికే ఏదైతే తను క్షమాపణ చెప్పాలి, దాని మీద ఖచ్చితంగా ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఏదైతే TUWA TJF ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. ఏదైతే ఆయన మీద ఆందోళన చేస్తున్న సందర్భంలో ఎవరైతే చర్యలు చేపట్టిన భవిష్యత్తులో మేము ఖచ్చితంగా భవిష్యత్తు పోరాటాల్లో ఏదైతే ఖచ్చితంగా జర్నలిస్టుల మీద దాడుల మీద ఏదైతే మేము నిలబడతామని, అదేవిధంగా మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి జర్నలిస్టు సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి దాడుల్ని పునరావృతం కాకుండా కూడా పోలీసులు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా TUWA TJF నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, మోహన్ బాబు గారు వ్యవహరించినటువంటి తీరు మొత్తం సినిమా లోకాన్ని సిగ్గుతో తలదించుకునేలాగా చేసింది. ఎందుకంటే మోహన్ బాబు గారు ఆవేశంగా ఆక్రోశంగా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. ఆయన నేచరే అట్లాంటిది. జర్నలిస్టులు ఇంటికి వచ్చి మా చిరువలు పలువలు చేస్తున్నారంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జర్నలిస్టులు ఎవరు మీ ఇంటి మీదకి రాలేదు సార్. మోహన్ బాబు గారు దయచేసి మీరు గమనించాలి. మీ కొడుకులే తన్నుకొని రోడ్ల మీదకి వచ్చి మీ కొడుకులే DGP ఆఫీస్ చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే మా వృత్తిలో భాగంగా మేము వార్త కవర్ చేసాం తప్ప నీ ఇంట్లోకి వచ్చో, నీ నంటింట్లోకి వచ్చో, నీ వంటింట్లోకి వచ్చో మేము వార్తలు కవర్ చేయలేదు. నీ కుటుంబాన్ని రోడ్డుకి లాగలేదు. రోడ్డున పడ్డ నీ కుటుంబం తీరుని మాత్రమే మా జర్నలిస్ట్ సోదరులు వార్తలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా జీర్ణించుకోలేని మనస్తత్వం ఏందో నాకు అర్థం కాలేదు. 30 years ఇండస్ట్రీ అని చెప్పంగానే సరిపోలేదు. మోహన్ బాబు గారు, మీతో పాటు మీడియాను మరొక కోణంలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి మీడియా సోదరులను మీరు గౌరవించాల్సినటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పకపోతే చెప్పకపోయారు, మర్యాదగా బయటికి పంపిస్తే అయిపోయేది. దాడి చేసి పంపడం అనేది మీ కుంచిత స్వభావానికి, మీ ఫ్రస్ట్రేషన్కి మేము ఒక సింబాలిక్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసు వారిపైన ఉంది. మేము పోలీసు వారిని కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి హీరోలు ఒక సినిమాలో హీరో హిట్ కాగానే హీరోలను ఫీల్ అవుతున్నారు. వాళ్ళు హీరోలు కాదు, కేవలం నటులు మాత్రమే. ఆ నటులు వాళ్ళ స్థాయిలో ఉంటే బాగుంటుంది. మీడియా మీద జోకులు వేయటం, మీడియా ప్రతినిధులను దాడి చేయటం, మీడియా ప్రతినిధులను అవమానపరిచే విధంగా వ్యవహరించడాన్ని TUWA TJF ఖమ్మం జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి పిలుపు మేరకు మా ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారి పిలుపు మేరకు మేము ఇవాళ ఖమ్మంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశాం.
మోహన్ బాబు మీద చర్యలు తీసుకోకపోతే, ఆయన అరెస్ట్ చేయకపోతే, ఆయన లాంటి ఉన్మాదులను కనుక కట్టడి చేయకపోతే తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు దిగుతామని చెప్పి ఖమ్మం జిల్లా తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి మాదొక్కటే వినవి, సార్ దయచేసి ఇటువంటి దాడులను మీరు కట్టడి చేయండి. ఇటువంటి దాడులు చేసే ఒక్కళ్ళ మీద చర్య తీసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక సూచనలాగా, ఒక హెచ్చరికలాగా ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇతర పోలీసులు కావచ్చు దీని మీద పరిశీలన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మోహన్ బాబు మీద చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలి. రాకపోతే మా పోరాటం తీవ్రమైన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సినిమా నటుడు మోహన్ బాబు జర్నలిస్టుల మీద దాడి చేసి జర్నలిస్టులను గాయపరచడం జరిగింది. తన కుటుంబ తగాదాను వీధుల్లోకి తీసుకొచ్చి వీధి రౌడీల్లా తండ్రి కొడుకులు ప్రవర్తిస్తుంటే అక్కడ వార్తల కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద మోహన్ బాబు దాడి చేయడం జరిగింది. అంతేకాదు తీవ్రమైన బూతు పంచాంగంతో వాడరాని జర్నలిస్టుల మీద వాడరాని పదజాలం వాడి ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది. ఈ దాడిలో TV9కి చెందిన రంజిత్ అనే ఓ సీనియర్ జర్నలిస్టుకు తలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వీటన్నిటికీ మోహన్ బాబు ఆయన కుటుంబమే బాధ్యత వహించాలి. మోహన్ బాబు తాను ఒక ప్యూడలిస్టుగా, తాను ఒక అరాచకవాదిగా వీధి మీద కర్రలు తీసుకొని, మోహన్ బాబు ఆయన కొడుకులు కర్రలు తీసుకొని, ఆయుధాలు తీసుకొని రోడ్ల మీద తిరుగుతూ కలబడుతుంటే, పిచ్చి కుక్కల వలె వాళ్ళు వ్యవహరిస్తుంటే వార్తల కవరేజ్కి జర్నలిస్ట్ వెళ్ళకూడదా? వార్తల కవరేజ్కి వెళ్ళి వార్తలను శాంతియుతంగా కవరేజ్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద దాడి జరిగింది. ఈ దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారు, అడ్వైజర్ కాంతి కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ మేము ఖమ్మంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మోహన్ బాబుపై చర్యలు తీసుకొని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. చిన్న పంచాయతీకే, చిన్న తగాదాకే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టే ఈ ప్రభుత్వం ఈ పోలీసులు ఎంత బహిరంగంగా వీడియోలలో క్లిప్లింగ్లు వచ్చినాయి, బహిరంగంగా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతుంటే దాడులు జరిగినప్పటికీ ఇప్పటి వరకు మోహన్ బాబును కానీ ఆయన కుమారులు కానీ ఈ ఘర్షణకు కారణమైన కుమారులు కానీ అరెస్ట్ చేయకపోవటం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లానే నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు సమాజం మొత్తం తిరగబడిన తర్వాత ఈ ప్రభుత్వం గల్లంతు కావటం ఖాయమని తెలియజేస్తున్నాను.